సాకే శైలజానాథ్ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శైలజానాథ్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో శైలజానాథ్ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని శైలజానాథ్ చెప్పుకొచ్చారు. Politics are not the business, first point. Politics not only for the power. They are the పవర్ అనేది పార్టీగా వస్తుంది, ప్రయాణంలో వచ్చి తప్పనిసి దానికోసం రాజకీయాలు చేయం. కాకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసలు ప్రజల వ్యతిరేకంగా పనిచేస్తుందని నేను భావిస్తా ఉన్నాను. అట్లాగే ప్రజల మధ్య ఉన్న హార్మోనిని దెబ్బతీసే విధంగా వాళ్ళ బిహేవియర్ ఉందని నేను నమ్ముతా ఉన్నాను. ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వానికి సంబంధించిన వాటిని ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టే కుట్ర జరుగుతోందని నేను నమ్ముతా ఉన్నాను. పోర్ట్స్ కానీ, మెయిల్ కాలేజెస్ కానీ అన్నింటినీ ప్రైవేట్గా ఇచ్చే ప్రయత్నాలు చూస్తాం, రోడ్లతో సహా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్డీఏ మోడ్ ఆఫ్ ఎకనామిక్ పాలసీస్ అండ్ సోషల్ పాలసీస్. సో సెక్యులరిజం కోసం, అట్లాగే ప్రజల అన్ని ప్రాంతాల ప్రజల అభివృద్ధి, అట్లాగే మా రాయలసీమ అభివృద్ధి కోసం కూడా పనిచేయాలనుకుంటా ఉన్నాం. ప్రజల్ని మభ్యపుచ్చే విధంగా ఎలక్షన్లో మాట్లాడడం, దాని మీద అధికారానికి రావడం, వచ్చిన తర్వాత అన్ని కూడా ఒక సత్యదూరమైన మాట్లాడే ప్రయత్నం చూస్తూ ఉన్నాం. సో ఇందులో ఏం పెద్ద దాచిపెట్టిన వ్యవహారం ఏం లేదు. ఈ రోజున పరిపాలన అంటూ నాకేం కనపడడం లేదు.